ప్రాణం పోయే సమయంలో ఏ భావన ఉంటుందో అదే రీతి అయిన జన్మ వస్తుంది అని శాస్త్రం చెప్పింది. ఆ చివరి కాలంలో ప్రాణం పోయే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చెప్తూనే ప్రాణం విడిచాము అని అంటే మనకు ఆ భగవంతుడి యొక్క సాయుధ్యం లభిస్తుంది. అది విడిచిపెట్టి ఆ ప్రాణం పోయే సమయంలో నా డబ్బులు అనుకుంటూ ప్రాణం విడిచిపోయామంటే ఆ ధనపిశాచి అయిపడతా ఉన్నారు. నా డబ్బు అనుకుంటూ మీరు ప్రాణం విడిచారంటే ధనపిశాచి అయిపడతారు. కాబట్టి ఆ సమయంలో నారాయణ 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 అంటూ ప్రాణం విడిచారంటే భగవత్ సాహిత్యం లభిస్తుంది. కొంతమంది అన్నారు ఆ నిమిషంలో నారాయణ చాలు కదండి, ఇప్పటి నుంచే ఎందుకు, ఆ నిమిషంలో అంటే చాలుగా, ఆ నిమిషంలో అన్నారంటే ఇప్పటి నుంచే అలవాటు చేసుకో, ఇప్పటి నుంచే అని అలవాటు చేసుకుంటే ఆ సమయంలో ఆ నారాయణ శబ్దం నీ నోటి నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు మటుకు డబ్బులు అని కూడా అప్పుడు డబ్బులు అనేది వస్తుంది, నారాయణ అనేది రాదు. అందువల్ల ఇప్పటి నుంచే నువ్వు ఆ భగవన్నామాన్ని సదా చెప్తూ ఉండాలి అనేదాన్ని అలవాటు చేసుకో. ఎందుకంటే అది భగవంతుడే చెప్పాడు, అంతకాలీచ మామేవ స్మరన్ముక్త్వా కళయబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంతకాలంలో ఎవడైతే నా యొక్క నామస్మరణం చేస్తూ వెళ్ళిపోతాడో వాడికి భగవత్ సాయుధ్యం లభిస్తుంది, అక్కడ సందేహం లేదు అని. అందుకోసమని చెప్పేసి నా అంతకాలంలో భగవత్ స్మరణ రావాలి అని అంటే ఇప్పటి నుంచే ఆ భగవత్ స్మరణ అనేది సదా మనకు ఉండాలి. దాన్నే భీష్మ పితామహుడు అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం అని ధర్మరాజుకు సెలవిచ్చాడు. అది మన అందరికీ భీష్మ పితామహులు చేసిన ఉపదేశంగా భావించి దాన్ని మనం అందరం సదా ఆచరణలో పెట్టుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.